వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. కాలం విలువ, కష్టం విలువ, ఆకలి విలువ. అందులో ఈ కారం విలువ ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చేసే ముందు అలాగే మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు సింపుల్గా అయితే ఒక ఆకలితో ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, స్టవ్తో పని లేకుండా సింపుల్గా ఒకసారి ఈ విధంగా చేసుకున్నామనుకో, వేడన్నంలో అయినా నైట్ అన్నంలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి కారం పచ్చడి మనకి లేదంటే రొట్టెలపై పెట్టుకున్న చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా అలసిపోయి ఇంటికి వచ్చి పొలం పనుల నుండి ఇలా చేసుకొని తినే వాళ్ళము చాలామంది ఉంటామండి. అందులో మీకు ఎంతమందికి తెలుసండి? అది కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది. చూడండి, ఈ ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలండి, ఇంటిల్లిపాదలు ఒక చోట కూర్చొని చక్కగా తినేయొచ్చు, అంత బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి, చిన్న ఉల్లిపాయ అయితే మరొక 2 తీసుకోండి. ఇలా చూడండి, ఆ పెద్ద ఉల్లిపాయని మనము చక్కగా పొట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా పెద్ద ఉల్లిపాయ వేయడం మూలంగా చాలా చాలా టేస్టీగా, నోటికి కొంచెం కారంగా, కొంచెం ఇలా పులుపుగా ఉంటుందండి. అప్పుడు ఆ టేస్టే వేరబ్బా. ఇలా చూడండి, మనకి ఆదివారం వస్తే చాలు ఏదో చికెనో మటనో తెచ్చుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ మటన్ చికెన్ తెచ్చుకొని సోమత లేని వాళ్ళం కూడా ఇంకా చాలామందిని కూడా ఉంటామండి. అందులో మేము కూడా. అలాంటప్పుడు మనకి ఇలాంటిది ఒక పూట తింటే ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పనిసరిగా చాలా టేస్టీగా, నోటికి రుచిగా ఉంటుంది, భలే బాగుంటుందండి. ఇలా పెద్దపాటి ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా పెద్ద ఉల్లిపాయలో ఈ విధంగా 2 ముక్కలుగా లేదా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. అది కాస్త లావుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను మాత్రం అన్ని ఉల్లిపాయలు పెద్ద సైజులో ఉన్నాయి కనుక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అందుబాటులో పెద్ద ఉల్లిపాయ లేనప్పుడు చిన్న ఉల్లిపాయలతో ఈ సైజులోని కట్ చేసుకోండి. అప్పుడు కానీ భలే బాగుంటుందండి టేస్ట్. ఇలా చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఖాళీ మిక్సీ జార్ తీసుకోండి. ఎక్కువ కష్టం కాదండి. ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళైనా సరే ఈ విధంగా ఒకసారి చేసుకొని తిన్నారనుకో భలే రుచిగా ఉంటుంది. మాకింకరమ మాకు అన్నీ ఉన్నాయని ఇర్రవీగొద్దండి. ఇలాంటి కాలం ఎవరైనా తినేయచ్చు, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా. ఇలా నేనైతే తెల్లగడ్డలు 2 వలుసుకొని వేసుకున్నాను. ఒక పెద్దపాటి ఎర్రగడ్డ, తెల్లగడ్డలు 2 వలిసి వేసుకోవాలి. అలాగే 2 నుండి 3 రెబ్బలు కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంది, నీట్గా కడిగి వేసుకోవాలి. అలాగే గుప్పెడంత కొత్తిమీర వేసుకోండబ్బా. ఆ స్మెల్, ఆ ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను బలవంతం చేయటం లేదండి, కేవలం రుచి కోసం వేసుకో అంటున్నాను. ఇలా చూడండి, నేనైతే ఒక గరిటెడు కారం వేసుకుంటున్నానండి. ఈ గుంటూరు చిల్లి అత్తయ్య చేసి పట్టించి పంపించారు. ఒక గరిటెడు కారం అయితే కుమ్మేస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. చిన్నప్పుడు అమ్మ నాన్న పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని పెట్టి మాకు వెళ్ళేవాళ్ళండి. మేము అన్నాల బెల్లుకొచ్చి తినేవాళ్ళమండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుల్లో ఏదో ఇంగ్లీష్ మీడియం చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి వచ్చాం, లంచ్ తీసుకున్నాం, లంచ్ తిన్నాం అంటారు. మేము అన్నాల బెల్లుకొచ్చి ఇలాంటి కారం తిన్న రోజులు చాలా ఉన్నాయండి. అలాగే మనకి ఒక గరిటెన్నర కారం వేసుకొని, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, 2 రెబ్బల చింతపండు మాత్రం వేసుకోండి. కొంచెం కారంగా, కొంచెం తీయగా, అబ్బా పుల్లగా, అందులో ఆ టేస్ట్ వేరబ్బా, చాలా బాగుంటుంది. మరి 1 స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి. నేను చిన్న చెప్పుతో వేసేసుకున్నాను. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఓ 4 తిప్పులు తిప్పేస్తే అయిపోతుందండి. ఈ మిక్సీ జార్లో చూడండి, గరుకులుగా అప్పటికప్పుడు చేసిన ఈ గుంటూరు కారంతో ఈ కారం పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎలాంటి పోపు అవసరం లేదు, గ్యాస్తో పనే లేదు, కూరగాయలతో పనే లేదు. ఉన్న దాంట్లో తృప్తిగా తినాలనుకున్న వాళ్ళు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. అమ్మగారు, మా నాన్నగారు, బామ్మగారు, మా తాతల నాటి కాలం నుండి చేసిన ఈ రెసిపీ తప్పనిసరిగా మీకు నేను చేసి చూపిస్తున్నాను. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వేడి అన్నంలో లేదా నైట్ అన్నంలో పెట్టుకొని తిన్నారనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి పచ్చడి తిన్న వాళ్ళకి ఈ టేస్ట్ విలువ, ఆకలి విలువ, అన్నం విలువ తెలుస్తుందండి. మరి ఎప్పుడు చూసినా కారం ముద్దలు అంటే చిన్నప్పుడు మేము ఇవి తినే పెరిగామండి. అందరిలాగా ఉంటాయి, బియ్యం ఉంటాయి, రేషన్ బియ్యం ఉంటాయి, కంట్రోల్ బియ్యం ఉంటాయి, అవి తిని పెరిగిన వాళ్ళం కూడా ఉంటాయి. ఏదో ఇప్పుడు సిటీ లోపలికి వెళ్ళిపోయి స్మార్ట్గా తయారైపోయి అమ్మో కారమా, ఎప్పుడు చూసినా ఇంత కారమా అంటారు. ఇలాంటి కారం ముద్దలు తిని ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళకే తెలుస్తుంది కారం విలువ. చూడండి ఫ్రెండ్స్, నేనేదో మాటల్లో చెప్పట్లేదు, చాలా అన్మగించే వాళ్ళకే తెలుస్తుంది ఆకలి విలువ. ఇలా చూడండి, ఈ అన్నంలో ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ ఉంటే ఈ జన్మ కాదండి 100 జన్మలు ఎత్తినా ఇలాంటి రెసిపీ చేసుకొని తినేంత టేస్టీగా ఉంటుంది. అంత టేస్టీగా ఉండే రెసిపీ మాత్రం మిస్ అవ్వద్దబ్బా. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి అబ్బా. చాలా టేస్టీగా ఉండే పచ్చడి మిస్ అయితే మాత్రం ఈ జన్మకి ఇది పోయినట్టే అనుకుంటారు. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.